యేసులో ఉన్నాను, నిలిచి ఉన్నాను అని చెప్పుకునే ప్రతివాడు కూడా ఆయనలాగా నడుచుకోవాలని మీకు చెబుతున్నా. ఎందుకు చెబుతున్నాను చెప్పండి? మీ పాపములు క్షమించబడినవి కనుక. దేవునికి స్తోత్రం. మీరు మామూలు ప్రజలు కాదు. యేసునామాన్ని బట్టి మీరు పాపక్షమాపణ పొంది ఈ భూ ప్రజలందరిలోనూ ప్రత్యేకించబడ్డారు కనుక మీ ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి, యేసులాగా ఉండాలి. లేఖనాల్లో రాయబడిన దాన్ని మీరు అతిక్రమించకూడదు. పాపమని వాక్యం చెప్పింది, మీకు తెలిసినది, మీ మనస్సాక్షి చెప్పింది, ఇది తప్పని మీకు అనిపించేది ఏది మీరు చేయడానికి వీలు లేదు. ఆయనలో ఉన్నారుగా, ఆయనలాగానే మీరు. ఇప్పుడు షర్ట్ లోపల ఈ హ్యాండ్ ఉంది, షర్ట్ లోపల హ్యాండ్, చెయ్యి ఊగితే హ్యాండ్ కూడా ఈ షర్ట్ కూడా ఊగుతుంది, అవును కదా? అంతగా యేసులో మమేకం అయిపోవాలి. యేసయ్య ఎప్పుడు కోపపడతాడో అప్పుడు నీకు కోపం రావాలి, ఆయన ఎప్పుడు ఆనందిస్తాడో అప్పుడు నీకు ఆనందం కలగాలి. యేసులో ఇన్వాల్వ్ అయిపోవాలి. యేసే నీ జీవము, యేసే నీ జీవితము, యేసే నీ భావోద్రేకాలు, ఆయనే నీ ఎమోషన్స్ అయిపోవాలి. నీకంటూ వేరే ఎమోషన్స్ ఉండడానికి వీల్లేదు, నీకంటూ వేరే లైఫ్ ఉండడానికి వీల్లేదు. యేసే నీలో జీవించాలి. ఎందుకంటే మీరు పాప క్షమాపణ పొందినవారు.